ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందన వచనాన్ని తెలియజేస్తున్నాను. యూదా పత్రిక 7వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం కొన్ని వర్తమానములు ఇప్పటికే విన్నాం. అందులో ఈరోజు చివరి వర్తమానం వినబోతున్నాం. యూదా పత్రిక 7వ వచనాన్ని చదువుకుందాం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. సొదొమ గొమొర్రా అనే పట్టణాలను గురించిన కొన్ని విషయాలు మనం గత వారాల్లో నేర్చుకున్నాం. దేవుడు లోతు అతని భార్య అతని బిడ్డలతో చెప్పిన మాట ఏమిటంటే, మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఆ పర్వతమునకు ఎదురుగా ఉన్న పర్వతానికి మీరు పారిపోండి, మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి అని చెప్పటం జరిగింది. కానీ ప్రయాణం కాస్త ఆలస్యం చేశారు. వెంటనే బయలుదేరకుండా తడుముకుంటూ ఉండటం అనేది ఒకంత అక్కడ కనబడింది. చివరికి జరిగింది ఏమిటంటే, ఆ తల్లి లేకపోతే లోతు యొక్క భార్య ఆమె వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభంగా మార్చబడింది. ఈరోజు ప్రాముఖ్యంగా లోతు భార్య పడిపోవటానికి 9 కారణాలు మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. లోతు భార్య పడిపోవటానికి గల 9 కారణాలు త్వరితగతిన మనం వాటిని ధ్యానిద్దాం. మొట్టమొదటిగా 1వదిగా ముందుకు పరిగెత్తుట, వెనక్కు చూచుట. మొట్టమొదటి విషయం, ముందుకేమో పరిగెత్తుతుంది, వెనక్కేమో తిరిగి చూస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి. అందుకే ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతుంది, నువ్వు వెచ్చగానైనాను లేవు, చల్లగానైనాను లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. ఆ నులివెచ్చని స్థితిలో ఉన్న దానిని బయటికి ఉమ్మేయటం జరుగుతుందని చెప్పి మనకు ప్రకటన గ్రంథములో కనబడుతుంది. లవోదికీయ సంఘముతో దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట. ఈనాడు కూడా చాలామంది ఒకవైపు మందిరానికి వెళ్తున్నారు, మరొక వైపు లోకం వైపు చూస్తున్నారు. లోకము దాని ఆశ గతించిపోయేది. ముందుకు వెళ్తున్నారు, వెనక్కి కూడా చూస్తున్నారు. ఆదివారం వస్తే 66 పుస్తకాలు కలిగిన బైబిల్ చక్కగా పట్టుకొని మందిరానికి వెళ్తున్నారు. కానీ మిగిలిన రోజులంతా లోకం వైపు వెనక్కి చూచేవాళ్ళు ఉన్నారు. రెండవదిగా ఆమె పడిపోవటానికి గల కారణం, ఆమె పట్టణము వెలుపల, పట్టణము ఆమె లోపల ఉన్నిందన్నమాట.
లోతు భార్య పట్టణము యొక్క వెలుపలికి వచ్చేసింది. సొదొమ గొమొర్రా పట్టణములను విడిచిపెట్టి ఆమె బయటికి వచ్చేసింది. కానీ ఆ సొదొమ గొమొర్రా పట్టణములో, ఆమె లోపల, ఆమె అంతరంగములో, ఆమె గుండెల్లో, ఆమె హృదయములో ఉండిపోయింది. ఈనాడు కూడా చాలామంది లోకాన్ని విడచి వచ్చామంటున్నారు, పాపాన్ని విడచి వచ్చామంటున్నారు, గత కాలపు విగ్రహారాధన జీవితాన్ని విడిచిపెట్టి వచ్చామంటున్నారు. కానీ ఎంత వచ్చినా ఇంకా లోపల భాగములో గత కాలపు అనుభవాలు దాగి ఉన్నాయి. పట్టణం విడిచిపెట్టంలా, ఆచారాలు విడిచిపెట్టంలా, అలాగే లోకము దాని ఆశలు విడిచిపెట్టంలా, అవి మాత్రం లోపల అలాగే గూడు కట్టుకొని ఉండిపోయి ఉన్నాయన్నమాట. పట్టణం ఆమె లోపల ఉంది. మూడవదిగా, ఆమెకు చిన్నదిగా అనిపించిన పాపము దేవునికి పెద్దదిగా అనిపించింది. ఆమెకు చాలా చిన్నది అనిపించింది పాపం, కానీ అది దేవునికి చాలా పెద్దది. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి చూడకండి అని చెప్పన్నారు. మనకందరికీ ఒక అలవాటు ఉంది, చూడొద్దు అంటే ఏదో ఒక రీతిగా చూద్దాము అని అనిపిస్తుంది. చూడండి తప్పనిసరిగా అంటే పొరపాటు నీళ్ళు చూడరు. ఇటువంటి ద్వంద్వ వైఖరి అనేటటువంటిది మనలో చాలామందిలో ఉంది. కొంతమంది చూడని వాటిని చూడటానికి ఇష్టపడుతున్నారు, చూడవలసిన వాటిని చూడటం కూడా లేదు. అందుకే ప్రియ మిత్రులారా, ఈరోజు నీ జీవితంలో చాలా చిన్నదిగా నీకు అనిపిస్తుంది నువ్వు చేసే తప్పు. ఏమన్నా ఒక్కసారి వెనక్కి చూస్తే ఏమవుతుంది అనే ఆలోచన నిన్ను ఎలుబడి చేస్తుంది. నీ దృష్టిలో నువ్వు చేసే పాపం అనేది, తప్పిదం అనేది, అది చాలా చిన్నదిగా అనిపిస్తుంది. మన దృష్టిలో మనము నీతిమంతులుగా పలుమార్లు భావిస్తున్నాం. నేను చేసే పనులన్నీ మంచివే అనే భ్రమలో చాలామంది పడిపోతున్నారు. నేను ఏది చేసినా పర్వాలేదు, దేవుడు నన్ను క్షమిస్తాడు, ఎందుకంటే మన దేవుడు క్షమించే దేవుడు కదా అనే ఆలోచన భ్రమలో చాలామంది ఉండిపోతున్నారు. నీకు చాలా సారముగా ఉండొచ్చు, అది నిస్సారంగా అనిపించవచ్చు నీకు. అది సారము లేనిది కూడా నిస్సారమైనటువంటి రీతిగా నీ జీవితంలో పలు విషయాలు తీసుకుంటూ ఉన్నావు. నాలుగవ విషయానికి వెళ్తే, బయలుదేరుటకు ఆలస్యము, పరుగెత్తుటకు నిదానము, పడిపోవుటకు వేగము. మరలా చెప్తున్నాను, బయలుదేరటానికి ఆలస్యం. ఎందుకంటే ఇంట్లో ఇంకా సర్దుకుంటున్నారు, మొత్తం సర్దుడే సర్దుడు. ఈనాడు క్రైస్తవ మందిరాల్లో కూడా ఆరాధనకు సమయానికి రారు. 9 గంటలకు ఆరాధన అని అంటే 12 గంటల వరకు ఆరాధన అయితే 12కు 2 నిమిషాలు ఉన్నప్పుడు కూడా వచ్చే రకాలు ఉన్నారు. వాళ్ళకు పాటలంటే పాడవు, ప్రార్థన అంటే గెట్టదు, వాక్యం అంటే లెక్క పక్క లేదు, ఏదో ఒకట్లే కొద్దిగానే వెళ్ళామా వెళ్ళాం అనేటటువంటి రీతిగా బయలుదేరటానికి ఆలస్యం, పరిగెత్తటానికి నిదానం. తీరా చూడండి, పరిగెత్తి వెళ్ళిపోండి తొందరగా అంటే నిదానమే ప్రధానము అన్నట్లుగా బయలుదేరారు. పరిగెత్తాల్సిన చోట పరిగెత్తాలి, నడవవలసిన చోట నడవాలి, ఆగవలసిన చోట ఆగాలి. పరిగెత్తాల్సిన చోట నువ్వు నడుస్తే కుదరదు. ఈనాడు చాలామంది వేగం మందగించింది. వేగంగా వెళ్ళాల్సిన చోటికి నిదానంగా బయలుదేరి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, ప్రమాదం పొంచి ఉంది. అలాగే పడుటకు వేగము, బయలుదేరుటకు ఆలస్యము, పరిగెత్తుటకు నిదానము, పడుటకు వేగం. ఒక్క లుక్కేసింది, ఒకే ఒకసారి వెనక్కి చూచిందంటే ఇక క్షణాలు కూడా అక్కర్లా, చూచిన మరుక్షణం అంటే ఉప్పు స్తంభంగా మారింది. జాగ్రత్త మిత్రమా, నువ్వు బయలుదేరేది ఆలస్యమైనా, పరిగెత్తకుండా నువ్వు నిదానంగా ముందుకు వెళ్ళినా తుదకు ఏమవుతుందంటే పడటానికి ఎక్కువసేపు పట్టదు,
నీ పతనం అనేది, నువ్వు పడిపోవటం అనేది, దిగజారిపోవటం అనేది చాలా త్వరితగతిన సంభవిస్తుందనే సత్యం మనం గుర్తుపెట్టుకోవాలి. 5వ విషయానికి మనం వెళదాం. సారము కలిగిన ఉప్పు స్తంభముగా మార్చబడింది. సారము కలిగిన ఉప్పు స్తంభముగా మార్చబడింది. ఎందుకంటే ఆమె జీవితంలో సారము లేని ఉప్పు. అందుకే యేసు ప్రభువుల వారే చెప్పారు, ఉప్పు గనక నిస్సారమైతే అది దేని వలన సారము పొందును. కొంతమంది సారము లేని జీవన విధానం, కొంతమంది జీవితంలో ఏ విధమైనటువంటి ఉండవలసిన ప్రత్యేకతలు లేకుండా వాళ్ళ జీవితం చప్పచప్పగా సాగుతూ ఉంది. అందుకే చివరికి ఈమె ఏమైపోయిందంటే సారము కలిగిన ఉప్పు స్తంభంగా మార్చబడింది. జాగ్రత్త మిత్రమా, సారము లేకుండా జీవిస్తున్నావేమో, సారము లేని ఉప్పు లాంటి జీవితమేమో నీది. యేసు ప్రభు క్రైస్తవ సంఘానికి చెప్పింది ఏమిటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. దేవునికి స్తోత్రం. లోకమునకు సారమిచ్చేవారి అస్సలైన సిస్సలైన క్రైస్తవులై ఉన్నారు. సారమివ్వవలసిన క్రైస్తవుడు సారమివ్వకుండా ఉంటే ఉప్పు స్తంభంగా మార్చబడతామనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోతు భార్యను గురించి చరిత్ర చెప్తుంది కదా. ఒక భక్తుడు చెప్పాడు, ఆయన వెళ్ళి చూసి వచ్చాడంట ఒకసారి. ఇప్పటికి కూడా లోతు గారి భార్య ఉప్పు స్తంభమై అక్కడే ఉందట. ఏం జరుగుతున్నాయి అంటే, ఈరోజు ఆ ఉప్పు స్తంభాన్ని దారిలో పోయేటటువంటి పశువులు ఏం చేస్తున్నాయంటే అమ్మగారిని కాస్త నాకెళ్తున్నాయంట. అలాగ నాకుతున్నాయి అమ్మగారిని. నాకి అమ్మగారు, ఆంటీ గారు ఒక సైడ్ అంతా అరిగిపోయిందని చెప్పి అంటున్నారు. నేనైతే చూడలేదు, కానీ ఒక ఆయన చెప్పగా నేను విన్నాను. ఆయన చూశాడట అది. మరి మీరు చూసిన వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఏదైనా అవకాశం దొరికితే వెళ్ళి చూడండి. తప్పనిసరిగా నాకు దొరికితే ఒకసారి వెళ్ళి చూసి రావాలని ఉంది. ముందు లోతమ్మ దగ్గరికే వెళ్తా. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎంతవరకు ఆమెను సారము లేని జీవితం ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆ తర్వాత 6వదిగా, విడచి వచ్చిన దాని వైపు చూచినదియే నిత్య నాశనమునకు కారణమైనది. విడచి వచ్చిన దాని వైపు చూచినదే నిత్య నాశనానికి కారణమైంది. ఈనాడు కూడా చాలామంది క్రైస్తవులు అనబడిన వారు, చివరికి పాస్టర్లు అనబడిన వారు విడచి వచ్చిన దాని వైపు చూస్తూ ఉన్న కాలమిది. దేశీయ ఆచారములను ఆచరించవద్దని పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చాలా స్పష్టంగా ఆయన వ్రాసిపెట్టాడు, నేర్పించాడు. కానీ ఇప్పుడు మన సేవకులు కూడా మాట్లాడే మాట చాలా జుగుప్సాకరంగా, లజ్జాకరంగా, సిగ్గుచేటుగా ఉంది. ఇదిగో భారతదేశ సంప్రదాయ ప్రకారంగా దీనిని మేము చేయుచున్నామని చెప్పి బహిరంగంగానే వీళ్ళు చెబుతూ ఉన్నారు. కానీ సేవకులారా, విశ్వాసులారా, గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యానికి విరుద్ధమైన దానిని ఒకవేళ దేశ సాంప్రదాయమైన దాన్ని పాటించడానికి వీల్లేదని ఈ పరిశుద్ధ గ్రంథమందు నొక్కి వక్కాణించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఈమె విడచి వచ్చిన దాని వైపు చూస్తుంది. ఈనాడు క్రైస్తవుడు విడిచి వచ్చిన లోకము దాని ఆచారములు, ఆశల వైపు తిరిగి చూస్తున్నారు. అందుకే ఆధ్యాత్మిక పతన స్థితిలోనికి అనేక మంది క్రైస్తవులు కూడా దిగజారిపోతూ ఉన్నారు. 7వదిగా, శరీరాశ కలిగిన ఈమె జీవపు డంబములోనికి నేత్రాశ ద్వారా వెనుతిరిగి చూచెను. మరలా చెప్తున్నాను, శరీరాశ కలిగిన ఈమె జీవపు డంబములోనికి నేత్రాశ ద్వారా వెనుతిరిగి చూచింది. ఈనాడు చాలామందికి శరీరాశలు ఎక్కువ. శరీరాశ కలిగిన లోతు భార్య, ఆమెకు జీవపు డంబములోనికి వెళ్ళాలి. అందుకే ఆ జీవపు డంబములోనికి వెళ్ళటానికి నేత్రాశ ద్వారా వెనుతిరిగి చూచిందనమాట.
తత్ఫలితంగా జరిగిందేమిటి? ఈనాడు చాలా మందిలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేది అత్యధికంగా కనబడుతుంది.